అమ్మఒడి కరెక్టే అంటారా ఇవ్వడం అనేది? ఇవ్వడం అనేది కరెక్టే, వాళ్ళ ఓన్ పాకెట్ లోంచి అయితే తీసివ్వరు కదా, జనాల మీదే బడ్డన పడుతుంది. ఫస్ట్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు సుఖపెట్టేశాడు, ఇప్పుడు మళ్ళీ కష్టపడాలంటే చిన్నది బాధ అనిపిస్తుంది. అంటే కొత్త కదా, అలాగే ఉంటుంది. జాబ్స్ ఎక్కువ తీస్తే బెటర్. చాలా మంది ఖాళీగా ఉన్నారు కాదు, ఎవరు మోదీతో ఉంటే వాళ్ళు ఎనీ టైం జయమే. కానీ మా అందరూ రివర్స్ అయిపోయాం. లాస్ట్ టైం మా ఇచ్చింది వైసీపీకే, ఈసారి తెలుగుదేశం ఇచ్చాం. బాగుంది, రోడ్లు బాగున్నాయి. మెయిన్ ఏంటంటే అప్పుడు ఉన్నప్పుడు రోడ్లు బాగుండేవి కాదు. ఒక ఆడపిల్లకి సెక్యూరిటీ అనేది ఇవ్వాలి, అదే గవర్నమెంట్ వచ్చినా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రాంగ్ అది. అమ్మఒడి వద్దంటారా? ఏది రూపాయి బియ్యం ఇచ్చినా ఏది ఇచ్చినా చాలా రాంగ్ అది. ఎందుకంటే ఈరోజు లేబర్ దొరకట్లేదు వర్క్ చేయడానికి. సారీ, సోషల్ మీడియాలో గట్రా ఎక్కడ కూడా బూతులు లేవు, మెయిన్ బూతులు లేవు, అంతా కూడా ఎవరు తిట్టుకోవట్లేదు, కొట్టుకోవట్లేదు. మోదీతో ఉంటే అవ్వచ్చు, మోదీతో లేకపోతే అవ్వదు. అంతే, మోదీతోనే కనెక్టెడ్. మోదీతోనే. సో పాదయాత్ర అన్నది వర్కౌట్ పాదయాత్ర వర్కౌట్ ఏమవుతుంది, వర్కౌట్ అవ్వదు మేడం. ఒకసారి అయింది, ఒకసారి చూసాం, 5 years చూసాను. ఈసారి అయితే వర్కౌట్ అవ్వదు. మోదీతో లాస్ట్ టైం మోదీతో ఉన్నారు. మా 30% ఓటు దీనికి వెళ్ళింది, వైఎస్ఆర్కి. మా 30% మోదీతో మిస్ అవుతే ఉండదు. ఇంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ తో కంపేర్ చేసి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏమైనా చెప్తారా? ఇప్పుడు మీద వాళ్ళు చేసిన దాన్ని ఇప్పుడు చాలా జనసేన ఒకటి టీడీపీ చాలా బాగా చేస్తుంది. బాగుంది, రోడ్లు బాగున్నాయి. మెయిన్ ఏంటంటే అప్పుడు ఉన్నప్పుడు రోడ్లు బాగుండేవి కాదు, ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. సో ఇంకా మన ఏపీలో ఇంకేమైనా డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా గవర్నమెంట్? ఇంకా ఇప్పుడు ప్రస్తుతంగా బాగానే ఉంది, ఇంకా ఇంకా చేస్తే బాగానే ఉంటది. చెయ్యాలని కదా కోరుకుంటాం. సో మీరు చెప్పండి, ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బాగుంటుందండి, మనకి సో మరి మీరు చెప్పండి. కొద్దిగా జాబ్స్ ఎక్కువ తీస్తే బెటర్. చాలా మంది ఖాళీగా ఉన్నారు. ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ కావాలి అంటారు. ఓకే, సో ఫైన్. ఇక రేషన్ బండ్లు ఆపడం జరిగింది కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రేషన్ మనం వెళ్ళి తెచ్చుకోవడం బెటర్, లేకపోతే ఇంటికి రావాలంటారా రేషన్? ఫస్ట్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు సుఖపెట్టేశాడు, ఇప్పుడు మళ్ళీ కష్టపడాలంటే చిన్నది బాధ అనిపిస్తుంది. అంటే కొత్త కదా, అలాగే ఉంటది. ఇంతకుముందు ఆడు చెడగొట్టేశాడు కాబట్టి మరి ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ కొన్ని రోజులు అయితే ఇదే బెటర్, ఇలాగే బెటర్. కొంచెం ఒళ్ళు వంగుతుంది, అంత బాగుంటది కూడా. తీసుకోవడం ప్రతి నెల తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. రేషన్ బండి వల్ల యూజ్ లేదు కదా. కూటమి ప్రభుత్వం టీడీపీ అండ్ జనసేన గవర్నమెంట్, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా సూపర్, చాలా సూపర్ గా ఉన్నారు. సో మీరేమంటారు? టీడీపీ సూపర్, బాగుంది. సార్ ఇంతకు ముందు లైక్ వైసీపీ గవర్నమెంట్ ఉండేది కదా. కాదు, ఎవరు మోదీతో ఉంటే వాళ్ళు ఎనీ టైం జయమే. మోదీతో లేకపోతే అజయం. సార్ ఇంతకు ముందు 5 years మీరు చూసారు కదా వైసీపీ గవర్నమెంట్, అది ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది సార్? అది వైసీపీలోని కూడా అంటే పేదలకు చూశారు, మా మిడిల్ పార్టీ చూడలేదు. బాగా పేదలు చూశారు, అంటే ఓటింగ్తో గెలుస్తామని అనుకున్నారు. కానీ మా అందరూ రివర్స్ అయిపోయాం. లాస్ట్ టైం మా ఇచ్చింది వైసీపీకే, ఈసారి తెలుగుదేశం ఇచ్చాం. సో మీరేమంటారు? ఇంతకు ముందు గవర్నమెంట్ బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ బాగుంది, టీడీపీ. సరే, మరి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు సార్? వన్ కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఎలా? బీజేపీతో ఎప్పుడు వరకు బీజేపీతో కలిసి మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అప్పుడు వరకు ఏరియా బాగానే ఉండేది. మరి ఇండిపెండెన్స్ అయిన తర్వాత చూడాలి పరిస్థితి ఎలాగ ఉంటుంది తెలియదు. సార్ నేను ఇక్కడ లోకల్నే. సార్ ఇక మీరు చెప్పండి, అమ్మఒడి రిలీజ్ అయింది కదా, సో దాని మీద మీకు ఉన్న అభిప్రాయం ఏంటి సార్? చాలా రాంగ్ అది. అమ్మఒడి వద్దంటారా? ఏది రూపాయి బియ్యం ఇచ్చినా ఏది ఇచ్చినా చాలా రాంగ్ అది. ఎందుకంటే ఈరోజు లేబర్ దొరకట్లేదు వర్క్ చేయడానికి. రూపాయి బియ్యం 2 రూపాయలు బియ్యం ఇచ్చేస్తున్నారు, చాలా రాంగ్ అది. సరే, ఇక మీరేం చెప్తారు అమ్మఒడిపై? నేను చెప్పడం ఏంటంటే, మన వైసీపీ ఉన్నప్పుడు తక్కువలో బియ్యం అది ఇచ్చారు, అది రాంగే. కానీ ఇప్పుడు టీడీపీ ఏంటంటే చాలా మేనేజ్గా తీసుకెళ్తున్నారు, అంటే ఐ లైక్ టీడీపీ. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, రేషన్ బండ్లు ఆపడం జరిగింది కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రేషన్ ఇంటికి రావడం బెటరా? చాలా మంచిది, చాలా మంచిది. మా డబ్బులు మా వాళ్ళకి పంచుతున్నారు, ఇంటింటికి వెళ్ళి మా డబ్బులే అది.
వాళ్ళు అంటే ఆ రూపాయి బియ్యం ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి డిపోలో తీసుకోలేరా? అది చాలా మంచిది. మా వాళ్ళు చెప్పింది కరెక్టే. సో ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తాం అంటున్నారు. ఇన్ కేస్ పాదయాత్ర చేస్తే మళ్ళీ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఓకే, సో మీరు చెప్పండి. అమ్మ ఒడి వేయడం జరిగింది కదా రీసెంట్ గా, సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? బెటర్. ఇంతకుముందు వాడి ఇంటికి ఒకరికే ఇచ్చేవాడు, ఇప్పుడు 2-3కి వస్తుంది కదా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది. ఇంతకుముందు ఒకరికే ఇవ్వడం వల్ల మైనస్, అది వేస్టే కదా వాడు ఇచ్చేది. ఇప్పుడు 2-3 కంటే చాలా బెటర్. అది బాగా ఆలోచించాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు పార్టీ నడపడానికి అని మొన్న రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏమంటారు? మనకంత అంటే నిజంగా అతని దగ్గర డబ్బులు లేవు అనుకుంటున్నారా? అది ఘోరమైన అబద్ధం అండి. అది లేవంటే ఎలా నమ్ముతారు? అది ఘోరమైన అబద్ధం అండి. సో ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తే మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు లేదు. ఎందుకు లేదు అనుకుంటున్నారు? లేదు, నాకు తెలిసినంత వరకు అయితే లేదు. ఎందుకంటే చాలా మంది పోయినసారి కూడా వేస్తాం అన్నట్టు చెప్పి ఓటు లేదు కదా. అలాగే నా పేరు అస్లీ దోస్త్. మీ పేరు? అపర్ణ. ఓకే, అసలు దోస్త్ అంటే యూట్యూబా? ఓకే, సో ఫైన్. మరి మీరు చెప్పండి, ప్రస్తుతం ఎలా ఉన్నది గవర్నమెంట్? ఈ ఒక కూటమి ప్రభుత్వం నచ్చిందా మీకు? పర్లేదు, బాగానే ఉందండి. బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే, సో వెన్ కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే యాజ్ యూజువల్ గానే ఉన్నది, ఏమైనా మారిందంటారు? అంటే మన వరకు ఏమైనా చేంజెస్ అయితే తెలుస్తుంది మారిందా లేదా అని. చేంజెస్ ఏమి అవ్వదు. చేంజెస్ కనపడలేదు అంటారు. మన వరకు రాలేదు. అంటే అంత డెవలప్ అయిందనే మన వరకు రాలేదు. సో 1 year అయింది కదా గవర్నమెంట్ వచ్చి, సో ఎలా ఉన్నది పరిపాలన? నచ్చిందా మీకు? యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ నేను అంత ఫుల్ గా ఓపెన్ గా చెప్పకూడదు. ఓకే, నా వరకు ఇది ఓకే. బట్ కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? డిఫరెన్స్ కనిపించింది. అంటే పాజిటివ్ గా నెగిటివ్ గా? పాజిటివ్ గానే. మెయిన్ యూట్యూబ్ సోషల్ మీడియాలో గట్రా ఎక్కడ కూడా బూతులు లేవు. మెయిన్ బూతులు లేవు. అంతా కూడా ఎవరు తిట్టుకోవట్లేదు, కొట్టుకోవట్లేదు. మీరు చెప్పండి మేడం, రేషన్ బండ్లను ఆపేయడంపై మీ అభిప్రాయం ఏంటి? రేషన్ ఇంటి వరకు రావాలా, మనమే వెళ్ళి తెచ్చుకోవాలంటారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపేసిన విషయం వరకు మా వరకు రాలేదు. అంటే మీకు తెలుసు కదా, బండ్లు ఇంతకు ముందు ఇంటికి వచ్చేవి, కానీ ఇప్పుడు అవైతే రావట్లేదు ఇంటి వరకు. సో మీ అభిప్రాయం ఏంటి? ఆపేయడం కరెక్ట్ అంటారా? అంటే మాకైతే రేషన్ రాదు. మేము పింక్ కార్డ్ హోల్డర్స్. మేము యూజువల్లీ ఐఎమ్ ఆస్కింగ్. సో మాకు రావట్లేదు కాబట్టి మాకు దాని మీద ఒపీనియన్ లేదు. సో మీరు చెప్పండి, ఇన్ జనరల్ గా పీపుల్ వెళ్ళి తెచ్చుకుంటే బెటరా, వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాలంటారు? అన్నిటికీ సుఖం అనేది ఒకటి వచ్చేస్తే ఆ తర్వాత అన్ని విషయాలు అదే అలవాటు పడిపోతుంది. సో ఏదైనా కొంచెం కష్టం కాళ్ళ దగ్గరికి వస్తే వాల్యూ ఉంటుంది. కష్టపడితేనే దానికి విలువ ఉంటది. ఆపేయడమే కరెక్ట్ అని ఇండైరెక్ట్లీ చెప్తున్నారు, రైట్? ఓకే, సో పైన అమ్మ ఒడి రావడం జరిగింది కదా రీసెంట్లీ. సో రావడం అమ్మ ఒడి కరెక్టే అంటారా? ఇవ్వడం అనేది కరెక్టే, కానీ వాళ్ళ ఓన్ పాకెట్ లోంచి అయితే తీసివ్వరు కదా. అది జనాల మీదే బర్డెన్ పడుతుంది. సో 50-50. ఇవ్వడం వరకు అయితే వాళ్ళ బాధ్యత. దాన్ని అది సరిగ్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా అనేది ఎవరికి తెలియని విషయం. సో ఇవ్వడం వాళ్ళ బాధ్యతగా ఇచ్చేస్తున్నారు. అండ్ దెన్ అది పేరెంట్స్ విషయం, ఏం చేయాలన్నది, ఎలా చేసుకోవాలన్నది. ఇవ్వడం అయితే కరెక్టే, ఎందుకంటే అందులో 50% యూజ్ అయిన వాళ్ళు ఉంటారు, యూజ్ అవ్వలేని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక ఫైనలీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తామంటున్నారు. ఇన్ కేస్ పాదయాత్ర చేస్తే మళ్ళీ అతను సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. మీరేమంటారు? యాక్చువల్లీ నాకు పాలిటిక్స్ మీద అంత ఐడియా లేదు. ఎవరు వచ్చి ఎంత చేస్తున్నారు, పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా? అవుతే చేస్తారంటే నేను కూడా చేస్తాను. అలా అవ్వదు కదా. సో ఎవరంటే చూసే జనాలకు తెలుస్తుంది. ఫ్యాన్స్ ఉన్నారు కదా ఆయనకి, ముందు నుంచి ఫ్యాన్ బేస్ అనేది ఉంది. సో మళ్ళీ అంటే జనాలు యూజువల్లీ పాతవన్నీ మర్చిపోతుంటారు. సో మళ్ళీ కొత్తవి క్రియేట్ చేసుకుంటూ ఆయన పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా అవుతారు. ఇక వన్ మోర్ థింగ్, ఇంకా ఈ గవర్నమెంట్ ఇంకేమైనా డెవలప్ చేస్తే బాగుంటుందా మన ఏపీలో? డెవలప్మెంట్ అనేది చేస్తే బాగానే ఉంటుంది, బట్ అది ఏ విధంగా? ఒకటి ఐటీ సెక్టర్ విధంగా, లేదంటే నిత్యావసరాల విధంగా. ప్రజెంట్ నిత్యావసరాలు అనేది రేట్స్ చాలా హైక్లో ఉన్నాయి, అవి తగ్గాలి. తర్వాత కరెంట్ బిల్స్ అనేవి రేట్ హైక్లో ఉన్నాయి, అవి తగ్గాలి. ఇంకా జాబ్స్ అనేవి ఎక్కువ రావాలి, ఐటీ సెక్టర్స్ రావాలి. సో అన్ని డెవలప్ చేస్తే బాగానే ఉంటుంది. ఎన్ని వచ్చినా సరే ఒక ఆడపిల్లకి సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. అది ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. అంటే ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ పార్టీ, బట్ ప్రీవియస్ పార్టీస్ ఏం చేశాయంటే ఉన్న వాటిని గందరగోళం చేసి కన్ఫ్యూజ్ క్రియేట్ చేసాయి. ఇప్పుడు కొంచెం పీస్ఫుల్ గా వెళ్తుంది. ఇప్పుడు అతను పెట్టిన దాన్ని ఇతను మార్చలేదు. ముందు అతను ఏంటంటే మార్చలేదని కాదు, జస్ట్ గోయింగ్ పీస్ఫుల్లీ, నాట్ ఫర్ ఎనీ గ్రడ్జింగ్స్ ఆర్ ఏమీ ఎక్కువగా లేకుండా జస్ట్ నార్మల్ గా వెళ్తుంది అంతే. ఒక ఏముంది, ఇప్పుడు ఒక గవర్నమెంట్ వస్తే ఇంకో గవర్నమెంట్ వచ్చింది దాన్ని తీసేస్తారు. అది అలా కాకుండా అలా వెళ్తున్నారు. తీసేయాలని కాదు, ఉంచాలని కాదు. అది గ్రడ్జింగ్ కాకుండా ప్రీవియస్ గవర్నమెంట్ రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. రీసెంట్ గా అమ్మ ఒడి రిలీజ్ అయ్యింది, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్ గా మాకు అమ్మ ఒడి లేదు. బట్ మీకు ఆ స్కీమ్ అయితే ఐడియా ఉంది కదా, లైక్ 15,000 అలా పడడం జరుగుతున్నది. సో ఇలా స్కీమ్ ఇవ్వడం కరెక్టే అంటారా, మంచిదే అంటారా? మంచిది అంటే అంత మందికి కాదు, కొంతమంది లోవర్ కేడర్ వాళ్ళకి ఇవ్వచ్చు. చాలా మంది లేని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అది అక్కడ డిసడ్వాంటేజ్. అది ఎవరున్నది ఎవరు లేదు అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసి ఇవ్వాలి. మేడం ఇక మీరు చెప్పండి, రేషన్ బండ్లు ఇంటి వరకు రావడం కరెక్టా, మనమే వెళ్ళి రేషన్ తీసుకోవడం కరెక్ట్? బికాస్ ఎందుకంటే దాని వల్ల గవర్నమెంట్ పెట్రోల్ వేస్ట్ అవుతుంది, వెహికల్స్ డ్రైవర్ శాలరీస్ ఇవ్వాలి, వాటన్నిటికీ పార్కింగ్ కోసం పెట్టాలి. ఇవన్నీ పెట్టాలంటే గవర్నమెంట్ కొంచెం ఖర్చు అవుతుంది. సో నవేడేస్ ప్రజలకి ఉన్నదాన్ని ప్రజలకి మంచిగా పంచి పెట్టాలి. కానీ ఇది నేను వేస్ట్ అని అన్నాను, బట్ దీనివల్ల గవర్నమెంట్ కొంచెం మనీ సేవ్ అయ్యి అది కొంచెం ప్రజలకు ఉపయోగపడుతుంది. మనం వెళ్ళి తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు కదా, మనకి రావాల్సింది మనం తీసుకుంటున్నాం అంతే. ఏపీలో ఇంకేమైనా డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? డెవలప్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి యాక్చువల్లీ. మేడం మీరేమైనా చెప్పాలి అనుకుంటున్నారు, ఇంకేమైనా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అన్ని ఇప్పటికి బాగానే ఉన్నాయండి. యాక్చువల్ గా అంతా పీస్ఫుల్ గానే ఉంది, పెద్దగా ఏమీ స్ట్రగుల్ ఏం చేయట్లేదు. మేడం ఇక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తే మళ్ళీ అతను సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఐడియా లేదు, ఎందుకంటే అంటే ఇప్పటి వరకు పాదయాత్ర చేసిన వారు సీఎం అయ్యారని ఒక సెంటిమెంట్ లో వెళ్తుంది కదా, సో అలాగైనా వర్కౌట్ అవుతుందండి. లైఫ్ లో సెంటిమెంట్ ఏమి ఉండదు. టైం కలిసి వస్తే అది చేసింది వర్కౌట్ అయింది అని అనుకుంటారు. ఇప్పుడు నేను చేస్తాను, చేసింది 10 times చేసాం అనుకోండి, అది వర్కౌట్ అయితేనే చేస్తాను. ఇంకోసారి వర్కౌట్ అవ్వకపోతే ఇది వర్కౌట్ అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అంతే. వర్కౌట్ అయ్యి గవర్నమెంట్ మళ్ళీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, లేకపోతే మళ్ళీ ప్రీవియస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? అభిప్రాయం యాక్చువల్ గా నా అభిప్రాయం కాదు. ఇప్పుడు నేను నాకు నచ్చిన వాళ్ళకి ఓటేస్తాను, మిగిలిన వాళ్ళందరూ ఎవరికి ఓటేస్తారో మనం చెప్పలేం, వాళ్ళ ఇష్టానికి ఉంటుంది. సో ప్రస్తుతానికి గవర్నమెంట్ ఈజ్ ఓకే ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.